హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి టాక్స్. సో ఈరోజు నేను పూణే నుండి ముంబైకి వెళ్తున్నా. వర్క్ లొకేషన్ నుండి మా ఇంటికి వెళ్తున్నా. సో నా జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం. ట్రైన్ 3:30కి ఉంది, బట్ నేను 1:45 వరకు వెళ్ళిపోయినా ఇంట్లో నుండి. సో ఆన్ టైం రీచ్ కావడానికి, బట్ స్టిల్ రీచ్ అయ్యే వరకు 3 అయింది. కొద్దిగా ట్రాఫిక్ ఉండే, బట్ ఇట్స్ ఫైనల్లీ టైంకి రీచ్ అయిపోయినా స్టేషన్కి. రీచ్ అవ్వగానే ఆల్రెడీ అక్కడ కోచెస్ డీటెయిల్స్ పడి ఉన్నాయి. సో నా కోచ్ ఎక్కడైతుందో అక్కడికి వెళ్ళి నేను నిల్చున్నా. సో ట్రైన్ కూడా వచ్చింది టైంకి. కొద్దిగా క్లీన్ అని ఉండాలి ఈసారన్నా. లాస్ట్ టైం ట్రావెల్ చేసినప్పుడు ట్రైన్ మొత్తం బ్యాడ్గా స్మెల్ వచ్చింది, బట్ దిస్ టైమ్ ఇట్స్ నైస్. బ్యాగ్ అక్కడ పెట్టేసి సెటిల్ అయిపోయా. సో వర్క్ లోడ్ ఎక్కువ ఉండడం వల్ల నిద్ర లేదు. సో ప్లానింగ్ టు స్లీప్, బట్ నాట్ షూర్ పడుకోనా. సో ట్రైన్ ఇంకా కదలలేదు, వెయిట్ చేస్తున్నా ట్రైన్ కదలడానికి. హోప్ఫుల్లీ ఆన్ టైం రీచ్ కావాలి. ఎందుకంటే ఆల్వేస్ ఈ ట్రైన్లో ఏం ఇష్యూ అంటే, నా షిఫ్ట్ టైమింగ్ 8:30. ఈ ట్రైన్ రీచ్ కావాలి 7 o'clock వరకు, బట్ ఆన్ టైం ఎన్నడూ రీచ్ కాదు. సమ్ టైమ్స్ 9 అవుతుంది. ఈసారన్నా తొందరగా రీచ్ అవుతా అని అనుకొని బుక్ చేసుకున్నా, బట్ నాట్ షూర్ ఎన్ని గంటల వరకు రీచ్ అవుతానో చూద్దాం. సో ఫైనల్లీ ట్రైన్ స్టార్ట్ అయిపోయింది పూణే స్టేషన్ నుండి. ట్రైన్ కదిలింది, పడుకున్నా నేను. ఆఫ్టర్ 1 hour ఐ గెస్ నేను మళ్ళీ లేచి చూస్తే వ్యూ బాగుండే, అదే చూస్తున్నా. మధ్యలో అక్కడ వడపావ్ అని ఒక ఆయన వచ్చిండే, అతని దగ్గర నుండి ఆకలి అవుతుందని ఒకటి తీసుకున్నా. తినుకుంటూ కండాల ఘాట్స్ అని ఒక ప్లేస్ ఉంది, సో అది వచ్చింది. తినుకుంటూ చూస్తున్నా. దిస్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్. ఆ ఘాట్స్, గుహల లోపల నుండి ట్రైన్ వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఇంకా ముందు వచ్చే వ్యూస్ ఇంకా బాగుంటాయి. సో మీరు కూడా ఈ వ్యూని చూస్తూ ఎంజాయ్ చేయండి. వీడియో తీస్తూ అలానే నిద్ర కొనుక్కొచ్చింది, పడుకుండిపోయినా. నయమైంది, మళ్ళీ 1 minute మెలకు వచ్చింది, లేసేసా. మళ్ళీ వ్యూస్ ఎంజాయ్ చేసుకుంటూ వీడియోస్ తీస్తున్నా. ఇక్కడ ఒక ప్లేస్లో అది ఆగిపోయింది ట్రైన్ ఒక 15 minutes కోసం. వ్యూ చూస్తే చాలా బాగుండే లొకేషన్, సన్ సెట్ అవుతుంది అప్పుడే. సో దాని వీడియో తీసుకున్నా. రైనీ సీజన్లో ఈ ప్లేస్ ఇంకా చాలా బాగుంటుంది. ఫాగీ ఏరియా లాగా. ఇప్పుడు అంత లేదు, రైనీ సీజన్లో మొత్తం గ్రీనరీ ఉంటుంది. ట్రైన్లో కూడా చాలా సీట్స్ ఖాళీ ఉన్నాయి. ఐ గెస్ కళ్యాణ్ ఆర్ వసై రోడ్ దగ్గర ఇవన్నీ ఫుల్ అయిపోతాయి. కాఫీ అతను వస్తే ఒక కాఫీ తీసుకొని తాక్కుంటూ ఆ వ్యూని ఎంజాయ్ చేస్తున్నా. సన్సెట్ అవ్వడానికి టైం అవుతుంది, ఆల్మోస్ట్ 6 అయింది. సో వ్యూ చాలా బాగుంది, మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఏసీ కోచ్లో డోర్ సైడ్ సీట్ వస్తే మాత్రం చాలా ప్రాబ్లం ఫేస్ చేయాలి. మనుషులు వస్తూ పోతూ ఉంటారు, అదే కంటిన్యూస్లీ చాలా ఉంటుంది. పడుకోవడానికి కూడా ఇష్యూ అయిపోతుంది. ఇక ఇష్యూస్ అన్నీ ఫేస్ చేసుకుంటూ ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోయింది, 7 అయింది. ఇక నేను మా డెస్టినేషన్కి రీచ్ అయిపోయా. సో మా సిస్టర్ వెయిట్ చేస్తుంది స్టేషన్ అవుట్ సైడ్. సో నేను దిగి స్టేషన్ నుండి కొద్దిగా ఒక 1 platform ఎక్కి కిందికి దిగి అవుట్ సైడ్ వెళ్ళాలి. సో మా సిస్టర్ పిక్ చేసుకుంది. తను అన్నది ఆన్ ది వే యమ్ మోమోస్ తిందామని.
సో షీ బాట్ సమ్ మోమోస్ ఫర్ మీ. నేను స్టీమ్ తీసుకున్నా, తను ఫ్రైడ్ తీసుకుంది. సో రెండు టేస్ట్ చేసి మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయాం. వర్క్ లోడ్ ఎక్కువ ఉండడం వల్ల ఆల్మోస్ట్ 3 వీక్స్ తర్వాత నేను ఇంటికి వచ్చాను. సో మా మామ్ ఈగర్లీ వెయిట్ చేస్తుంది. రీచ్ అయిపోయా ఫైనల్లీ. సో మీదికి వెళ్తున్నాను. ఆల్మోస్ట్ 7:45 క్రాస్ అయింది నేను ఇంటికి రీచ్ అయ్యే వరకు. సో ఇప్పుడు తొందరగా ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేసి లాగిన్ చేయాలి. 9:30 షిఫ్ట్ టైమింగ్. ఫ్రెష్ అప్ అయి డిన్నర్ చేసేసా. అన్నం, పప్పు, చపాతి, కర్రీ. సో వర్క్ స్టార్ట్ చేసిన. వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎప్పుడు ఎండ్ అయిపోతుందో అర్థం కూడా కాదు, అంత వర్క్ లోడ్ ఉంటుంది. సో ఫైనల్లీ లాస్ట్ మెయిల్ పంపించేసి ఇక అన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళి పడుకున్నా. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ది ఎండ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ Kirti Talks.